నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలో వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. విద్యుత్ దీపాలంకరణతో పురవీధులు ఆకట్టుకున్న దేవతామూర్తుల ఆర్చీలు. వివిధ ప్రాంతాల నుండి విరివిగా తరలి వచ్చిన ప్రజలు. నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జెండా వేడుకల్లో ఘర్షణలు. గూడూరు పట్టణంలో ముగ్గురు యువకులపై కత్తులతో దాడి. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకు వెళ్లిన ద్విచక్ర వాహనం. విద్యుత్ దాగుతం కారణంగా పాలిటెక్నిక్ ఇద్దరు విద్యార్థులకు గాయాలు. ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. 4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు మోసాలతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేకపోయిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన వివరించారు. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజలు. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తానండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి, ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి. ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇయ్యాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన జెండా ఉత్సవంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలు జెండాల వద్ద జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులపై కత్తులతో దాడి జరిగింది. ఈ దాడిలో యశ్వంత్, హరీష్, అబ్దుల్ అనే యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రెండో పట్టణ సమీపంలోని తిలక్ నగర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మోటార్ సైకిల్ పై వెళ్తున్నారు. ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి వాహనం దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. విద్యుత్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రాన్స్ఫార్మర్ లో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయింది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే గాయపడ్డ ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. గూడూరు పట్టణంలో బుధవారం రాత్రి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణ పురవీధులు విద్యుత్ దీపాలంకరణతో వీణుల విందు కలిగించాయి. పట్టణంలోని తూర్పు వీధి, కరణాల వీధి, సత్రపు వీధి, మసీదు వీధి, హైస్కూల్ రోడ్, కోనేటిమిట్ట, ఐసీఎస్ రోడ్, కుమ్మరి వీధి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर रंजन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे काले मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय लाए संजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम्हरो यश गावे अस कहीं श्रीपति कंठ लगावे दिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिक्पाल जहाते कवि कोविद कह सके कहाते जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय
उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा। उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र योजन पर भानु, जुग सहस्त्र योजन पर भानु, लील्यो ताहि मधुर बल जानु। मुद्रिका मेली मुख माही, जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दुआरे तुम रखवारे, होत न ज्ञान बिनु पैसारे। सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपै। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేణిగుంట విమానాశ్రయం తిరుమలలో ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభం బత్సల్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 4, 5 తేదీల్లో సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు, బందోబస్తు విషయంలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభం బస్సలతో కలిసి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద భద్రతా లైసెన్స్ సమావేశం తరువాత తిరుమలలోని అన్నమయ్య భవనంలో ముందస్తు భద్రత ఏర్పాట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటించే అన్ని ప్రాంతాల్లో విధులకు కేటాయించిన అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ బేడి ఆంజనేయ స్వామి తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని, పోలీసు శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవి, మనోహరాచారి, నాగభూషణ్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఆయన నూతన మద్య పాలసీ గురించి వివరించారు. దరఖాస్తుతో పాటు 2 లక్షల రూపాయల నగదును డీడీ రూపంలో జత చేయాలని ఆయన వివరించారు. ఎక్సైజ్ విధానం మీద జీవో విడుదల చేయడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 211 జీవో నిన్న నైట్ మనకి రిలీజ్ చేస్తున్నారు. దాని ద్వారా ఎక్సైజ్ పాలసీ ఫర్ ద నెక్స్ట్ 2 years అంటే 2024 నుంచి 2026 వరకు మనకి కొత్త ఎక్సైజ్ పాలసీని గైడ్లైన్స్ ప్రభుత్వం నుండి విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఏమంటే ప్రైవేట్ షాప్స్ అలాట్మెంట్ ఎట్లా చేయాలి, వాళ్ళు అప్లై ఎలా చేసుకోవాలి, ఎలాగ మనము లాటరీ తీస్తామనే దాంట్లో చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మన తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు మనము డిస్ట్రిక్ట్ గెజెట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రచురణ చేయడం జరిగింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మనం డిస్ట్రిక్ట్ గెజెట్లో పబ్లిష్ చేశాము. సో మనము అప్లికేషన్ ఫీజు వచ్చేసి ముందుగా మనకి 227 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఇది కాకుండా ఇంకొన్ని గీత కార్మికులకు ఏదైతే అలాట్ చేస్తారో గవర్నమెంట్ నుంచి అవి అదనంగా ఈ 227 కాకుండా అవి అదనంగా మళ్ళీ మనకి వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ 227 షాప్స్కే మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేయబోతున్నాం. సో దిస్ విల్ బీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ లైసెన్స్ వచ్చేసి 2 years ఉంటుందండి. ఫ్రమ్ 12/10/2024 అంటే October 12th to 30th September 2026. సో ఈ 2 years వరకు ఉంటుంది. టిల్ October 11th మనకి ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ రిటైల్ యూనిట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. సో చూసుకున్నట్టయితే అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు 2 lakhs అండి. ఎవ్రీ అప్లికేషన్ 2 lakhs ఫీజు. అదేవిధంగా అప్లికేషన్స్ మనకి 3 పద్ధతుల్లో అప్లికేషన్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ కెన్ గివ్. ఒకటి ఆన్లైన్ మోడ్, ఇంకోటి ఆఫ్లైన్ మోడ్,
మూడోది వచ్చేసి హైబ్రిడ్ మోడ్. సో ఆన్లైన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో మనకి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసుకుంటారు, వాళ్ళకి పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్, బోత్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్. ఆఫ్లైన్ మోడ్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ మన ఎక్సైజ్ స్టేషన్స్ ఏదైతే 11 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి, ఈ 11 ఎక్సైజ్ స్టేషన్స్లో మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటాము. అంటే అడిషనల్గా ఇంకో స్టేషన్ ఉంది తిరుమలది, అక్కడ మనం ఎటువంటి అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోమండి. 12 స్టేషన్స్ కానీ ఓన్లీ 11 స్టేషన్స్లోనే మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటాము. సో ఈ 11 స్టేషన్స్లో మనము స్టేషన్ యొక్క కెపాసిటీని బట్టి కౌంటర్స్ 1 పెట్టాలా, 2 పెట్టాలా, లేదంటే 3 పెట్టాలా అనేది కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తిరుపతి అర్బన్ రూరల్ లేదంటే శ్రీకాళహస్తిలో ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అక్కడ దానికి అనుగుణంగా కౌంటర్లు 2కి మించి కానీ 3కి మించి పెట్టి ఆ కౌంటర్స్లో డిజిటల్ అసిస్టెంట్ని ఒకరిని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్ స్టాఫ్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో డిజిటల్ అసిస్టెంట్. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు గాంధీ జయంతి నాడు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. నేటి విద్రోహ రాజకీయ శక్తుల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రామకృష్ణ, సతీష్ కుమార్, రత్నం, శ్రీనివాస గౌడ్, రాధయ్య గౌడ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవబాబు వారి ఆదేశంగా ఈరోజు మహాత్మా గాంధీకి పూలమాల వేసి నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలు ఉండాలనే ఆలోచన కూడా లేకుండా దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసు లడ్డు కూడా కల్తీ జరిగిందని భారతదేశంలో ప్రజలందరూ చాలా విధంగా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ఎన్నో పనికిమాలిన హామీలన్నీ ఎక్కువగా ఇచ్చారు. నేను గెలిచిన వెంటనే మహిళలకు కానీ గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిన తర్వాత మన దేశము అల్లకల్లోలమైపోయింది. ముఖ్యంగా ఈనాడు చూస్తూ ఉంటే ఈ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు. ఆయన భారతదేశం నా జన్మభూమి, నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తావు. ఒక్కటైనా సహోదరులు ఎలా ఉన్నారో చూడు. పేద ప్రజలు వీళ్ళు సహోదరులా? మీరేమో బిద్దులు మెడలు కట్టుకుంటున్నారు, వీళ్ళుగా ఉంటున్నారు, గుడిసెలు కూడా లేవు. వీళ్ళు సహోదరులా? మణిపూర్లో ఘటనలు చూడండి, ఎమ్మెల్యేల ప్రవర్తన చూడండి. మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో దళితులు నరికి చంపేసి పాసలు చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మనం ఎన్నుకుంటున్నాం. మన ఎంపీలు గుడ్డు లేకుండా వీడియోలు తీసుకొని ప్రజలు చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి ఎంపీలు మన దేశంలో తయారు కాబట్టి మన దేశం ఈ విధంగా గందరగోళంగా ఉంది. జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న తిరుచానూరు గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన చెత్త దిబ్బలను స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో అధికారులు తొలగించారు. దీంతో నారాయణాద్రి ఆసుపత్రి ప్రాంతంలో ఉన్న రహదారి పరిశుభ్రంగా మారింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మీడియాతో మాట్లాడారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద సుమారు 400 మొక్కలు నాటుతామని ఆయన వివరించారు. మనకి అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిసరాల్లో మనము ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ మనము నిల్చున్న చోటే సుమారుగా 30 సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి చెత్త ఒక డంప్ యార్డ్ మాదిరి తయారై చాలా వరకు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ అదేవిధంగా వెక్టర్ బార్న్ డిజీజెస్, అదేవిధంగా వాటర్ బార్న్ డిజీజెస్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా ఇలా రకరకాల డిసీజ్, అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది.
సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఏదైతే మనకి స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో 15 రోజుల నుంచి చేస్తున్నామో దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని గుర్తించాము. అలాంటిది మన తిరుపతి టౌన్ పరిసరాల్లో ఉన్నటువంటి పెద్దది మనము తిరుచానూరులో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్. ఇది డంప్ యార్డ్ కాదు, కానీ అందరూ దీన్ని వాడుకోవటంతో ఇలా తయారైంది. సో ఈరోజు సుమారుగా 20 రోజులు మన పంచాయతీ సిబ్బంది, మన సఫాయి కర్మచారులు అందరూ కూడా పనిచేసి, అంటే మన క్లాబ్ మిత్రాలు, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా పనిచేసి డిపిఓ గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సుమారుగా 2000 టన్ను ఉన్నటువంటి ఈ చెత్తని వాళ్ళు 600 లోడ్స్ ట్రాక్టర్లతో దీన్ని లాస్ట్ 20 డేస్ కష్టపడి తీసున్నారు. అదే ప్లేస్లో మళ్ళీ చెత్త రాకూడదనే ఉద్దేశంతో చెర్రీ బ్లాజమ్ ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్లాంటేషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని, హిందూ ధర్మ పరిరక్షణార్థం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పరచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష పూర్తయిందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. నెల్లూరులో దీక్ష పూర్తయిన సందర్భంగా గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్, వారి భక్త బృందం మరియు జనసేన నాయకులు కలిసి నగర సంకీర్తన చేశారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం గురించి అధర్మ చక్రవర్తి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వివరించారు. సనాతన ధర్మాన్ని కాపాడండి. భారతదేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి. శిలలు అవమానానికి గురయ్యాయని కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేసి ఈరోజు తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ తిరుమల కొండ మెట్టెక్కి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దానిలో భాగంగా నెల్లూరు నుంచి నగర సంకీర్తన చేయాలని భావించినప్పుడు గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ గారు కూడా మనతో జతకల్చడం జరిగింది. ఈరోజు విజయవంతంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ సెంటర్ దాకా నగర సంకీర్తన జరిగింది. సనాతన ధర్మం గురించి ఒక అధర్మ చక్రవర్తి మాట్లాడుతున్నాడు. ఏమయ్యా కాకాని, అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడంటూ దీక్ష చేస్తుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? బయట మీ గురించి ఏమనుకుంటున్నారంటే కల్తీ కాకాని, కంత్రి కాకాని, కలుషిత కాకాని, ఇంకో కావుంది మళ్ళా చెప్తాను. కల్తీ కాకాని ఎందుకయ్యా అంటే గతంలో కల్తీ మద్యం ఇప్పించి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు, అందుకని కల్తీ కాకాని. కంత్రి కాకాని ఎందుకంటే న్యాయ దేవత సాక్షిగా కోర్టులో ఫైళ్లు దొంగతనానికి గురైని కేవలం మీ ఫైళ్లు మాత్రమే దొంగిలించబడ్డాయి, అందుకే కంత్రి. ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్కడికి ఎవరినో పంపించావు, ఆ దానికి వదిలేశాను, ఆ కాకాని అని కూడా అనుకోవచ్చు. సనాతన ధర్మం కాపాడండి, ఎవరి ధర్మం వల్ల గొప్ప అని ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు ఉంది. ఇది మరొకసారి చెప్తున్నాను, కేవలం హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. దీన్ని ఏ ఒక్కరు కూడా వక్రీకరించినా హిందువుల వ్యతిరేకి అవుతారని మరొకసారి తెలియజేస్తున్నాను. 11 రోజుల దీక్షను విజయవంతం చేసి సఫలీకృతంగా తిరుమలకు వెళ్ళొచ్చిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలో వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. విద్యుత్ దీపాలంకరణతో పురవీధులు ఆకట్టుకున్న దేవతామూర్తుల ఆర్చీలు. వివిధ ప్రాంతాల నుండి విరివిగా తరలి వచ్చిన ప్రజలు. నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జెండా వేడుకల్లో ఘర్షణలు. గూడూరు పట్టణంలో 3 యువకులపై కత్తులతో దాడి.
గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకు వెళ్లిన ద్విచక్ర వాహనం. విద్యుత్ దాగుతం కారణంగా పాలిటెక్నిక్ 2 విద్యార్థులకు గాయాలు. ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.